ఇప్పుడు కమింగ్ టు మయసభ సార్. ఇప్పుడు నీ క్యారెక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్. ఆయన దేవగట్టర్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన మ్యాక్సిమం ఈ వాంటెడ్ టు సమ్ మేనేజ్ ఆ మాట అనుకుంటా, కానీ పబ్లిక్ అంతా తెలుసు తెలిసి అంటే ఇక్కడ కాంట్రవర్సీ అయిపోతుందేమో, ఇలా ఉంటారా అలా ఉంటారా ఇవన్నీ ఇష్యూస్ వస్తాయని ఆయన హీ ప్రాబబ్లీ వుడ్ హ్యావ్ సెడ్ ఇది అలా కాదు అని. ఇప్పుడు ఇది ఇతనే అని చెప్తే అతని లైఫ్లో ఉన్న ఆయన అదే చెప్తాడు. ఏ బయోపిక్ అయినా కూడా 100% రియాలిటీ ఉండదు. ఇప్పుడు ఎంఎస్ ధోని అన్నా కూడా దట్ విల్ నాట్ బి 100% రియల్. సో అలాంటప్పుడు ఒక క్యారెక్టర్ అని ఎందుకు చెప్పాలి? ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ లా చూడండి. మీకు ఇఫ్ ఇట్ రిజెంబుల్స్ సంబడి టేక్ ఇట్. బట్ ముందే మనం చెప్పేస్తే ఇంకెక్కువ హైప్ కావాలంటే, యాక్చువల్లీ కాంట్రవర్సీ కావాలంటే చెప్పుకోవచ్చు సార్. అవును, ఇది వీళ్ళదే అని చెప్పుంటే ఇంకెక్కువ మైలేజ్ ఇది అంటే చూసేవాళ్ళు ఎక్కువ అవుతుంది. బట్ హీ నెవర్ సెడ్ దట్. చూసేవాళ్ళు కెన్ డ్రా ప్యారలల్స్. బట్ మాకు కూడా సార్, ఇన్ఫ్యాక్ట్ మాకు చెప్పినప్పుడు కూడా యూ జస్ట్ అప్రోచ్ ఇట్ యాజ్ ఎంఎస్ రామిరెడ్డి. నువ్వు వేరే ఇన్ఫ్లుయెన్స్ చూడు, యూనో నీకు ఇక్కడ కల్చర్, ది స్టేట్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ సార్, అందులో ఉన్న రాజకీయ పరిణామాలు ఎలా జరిగాయో అది కూడా చెప్పారు మాకు. ఇప్పుడు ఇది జరిగింది. ఫర్ మీ ఐ వుడ్ నాట్ హ్యావ్ అన్ ఐడియా. బేసిక్ ఐడియా ఉంటుంది సార్. ఎమర్జెన్సీ అంటేనే ఐడియా ఉంటుంది తప్పితే మనకి ఎమర్జెన్సీలో ఏం జరిగింది, రోజు ఏం జరిగింది, పీపుల్ బిహైండ్ ఇట్ వి విల్ నాట్ నో. ఎస్. సో ఫస్ట్ ఆ రాజకీయ పరిణామాలన్నీ చెప్పి, ఇలాంటి దాంట్లో ఒక 2 క్యారెక్టర్స్ దే వాంటెడ్ టు సీ ఏ బెటర్ స్టేట్, అలాంటి ఒక 2 క్యారెక్టర్స్ బయటికి వచ్చి ఫ్రెండ్స్ అయితే ఏంటి సిచ్యువేషన్ అనే దానికి ఆయన భలే బ్యూటిఫుల్గా ఇస్తారు సార్ ఎక్స్ప్లెనేషన్ మనకి. అంటే నేను ఇంత చెప్పిన తర్వాత నేనే అనుకోలేదు అసలు, నేను ఇది ఇంకో క్యారెక్టర్ అట్లా కూడా అనుకోలేను. అవునా, ఓకే, ఇది ఈ క్యారెక్టర్ ఇలాగే అప్రోచ్ కావాలేమో అన్ని ఇన్సైట్స్ ఇచ్చారు మనకి. డెఫినెట్లీ ఇవాళ లాట్ ఆఫ్ పీపుల్ సే దట్ ఐ హావ్ డన్ ఇట్ రియల్లీ వెల్. ఒకటి దేవకట్ట గారికి ఐ షుడ్ బి ఆల్వేస్ గ్రేట్ఫుల్. అండ్ ఇంకొకటి ఆ క్యారెక్టర్కి ఉన్న వాల్యూ అలాంటిది సార్. బోత్ క్యారెక్టర్స్ ఇన్ఫ్యాక్ట్. అవును, అలాంటి క్లోజ్ రిజెంబ్లెన్సెస్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ నాకు కూడా ఉంటుంది కదా సార్, భయం ఉంటుంది కదా సార్. వై నాట్? సో ఆ రెస్పాన్సిబిలిటీ ఆ భయం వల్లే ఇంకా కొద్దిగా జాగ్రత్తగా చేశానేమో సార్ నేను. అయ్యుండొచ్చు. అంటే కాషియస్ గా ఉంటారు కదా, అరే మంచి ఆపర్చునిటీ, దీన్ని ఎలాగైనా మనం చేయాలి బాగా చేసి, అంటే ఏదన్నా అంటే వీ నో దట్ పీపుల్ వుడ్ డ్రా రిజెంబ్లెన్సెస్. సో నా వల్ల ఆ క్యారెక్టర్కి ఎలాంటి ఇది రాకూడదు, అరే నీ చెడు ఫీలింగ్ రాకూడదు. బికాస్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ క్యారెక్టర్, ఇట్స్ నాట్ సంథింగ్ ఏదో అనానిమస్ క్యారెక్టర్. ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో ఎన్టీ రామారావు తర్వాత అంత సంచలనం సృష్టించిన క్యారెక్టర్స్ ఆ 2. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అండ్ రాజశేఖర రెడ్డి గారు, బోత్ ఆఫ్ దెమ్. ఆయన టెన్యూర్లో ఆయన, ఈయన టెన్యూర్లో ఈయన, వాళ్ళిద్దరూ అసెంబ్లీలో ఉంటే ఒక కమర్షియల్ సినిమా నడుస్తున్నట్టుండేది అనమాట. అసలు ఎలా ఉండేది అంటే అలా ఉండేది. అసలు అందరూ ఎవ్రీబడి యూజ్ టు గెట్ గ్లూడ్ టు ద టెలివిజన్ కదలకుండా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు. నాకు పాలిటిక్స్ మీద అవగాహన వచ్చినప్పుడు నాకు తెలిసిన 2 లీడర్స్ వాళ్ళే. వెన్ ఐ యాక్చువల్లీ స్టార్టెడ్ సీయింగ్ ది రియల్ పాలిటిక్స్, నోయింగ్ దీస్ వర్ ద 2 అంతే కవరింగ్ పర్సనాలిటీస్ కదా. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గురించి ఏమైనా తెలుసుకున్నావా? ఆయన లైఫ్ స్టైల్ గురించి కానీ ఎనీథింగ్? చూసాను సార్. అంటే ఒక పొలిటీషియన్గా ఎలా ఉంటారు, పొలిటీషియన్స్ ఎలా చేస్తారు, వారికి దగ్గరగా ఉండే క్యారెక్టర్ కాబట్టి ఐ వాంటెడ్ టు సీ హౌ. ఇన్ఫాక్ట్ నేను చంద్రబాబు నాయుడు గారి చాలా ఇంటర్వ్యూస్ కూడా చూసాను సార్. దో ఐఎమ్ నాట్ నేను అది చేయకపోతున్నా కూడా ఐ వాంటెడ్ టు నో ద పొలిటికల్ సినారియో దేర్. ఇప్పుడు మనం ఇక్కడి పొలిటికల్ సినారియో చూస్తే నాకు అర్థం కాదు, బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ సపరేట్ స్టేట్. అప్పుడున్న ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అప్పుడు రాజకీయాలు ఎలా ఉండే. సో ఐ యూస్ టు వాచ్ అ లాట్ ఆఫ్ వీడియోస్. అసలు ఎలా మాట్లాడేవాళ్ళు, వాట్ వాజ్ దేర్. ఇప్పుడు అసెంబ్లీలో నేను మాట్లాడాల్సిన సీన్స్ ఉన్నాయి, అవి ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి సార్? ఐ షుడ్ ఓన్లీ గో అండ్ వాచ్. అంతే కదా సార్, ఇదివరకు ఉన్నవే చూడాలి. సో పైగా మీ అదృష్టం లైవ్ గా అన్ని ఉన్నాయి ఇప్పుడు అన్ని యూట్యూబ్ లో. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఎలా మాట్లాడేది అంటే ఇప్పుడు లేవు. మీవి అన్నీ ఉన్నాయి కాబట్టి చూసాను సార్. ఐ డిడ్ వాచ్ అ లాట్ ఆఫ్ వీడియోస్, ఐ డిడ్ మై హోంవర్క్. బట్ ఎక్కడా కూడా ఒక ఇమిటేషన్ కానీ లేకపోతే ఇది కానీ చేయకుండా ఉండడానికి మాక్సిమం ప్రయత్నాలు చేశాను సార్. నువ్వు అసలు యు ఆర్ సెపరేట్. నువ్వు ఇంకో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నట్టుగానే యూ హ్యాండిల్ ఇట్. కానీ ఏదో నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యారెక్టర్ చేస్తున్నానని చెప్పి దానిలోకి పరకాయ ప్రవేశం చేసి అలాంటి పనులు చేయలేదు. యూ లుక్ లైక్ దట్ క్యారెక్టర్.
దట్ ఈస్ వేర్ యూ వన్ ద గేమ్. థ్యాంక్ యూ. అక్కడ గెలిచిన పాయింటే అది అనమాట. దానిలో ఒక యాక్టర్గా కానీ ఒక పర్సన్గా కానీ ఏదైనా ఒక చదువుకున్న వ్యక్తిగా అసలు వాళ్ళ లైఫ్ మధ్యలో జరిగిన కన్ఫ్రంటేషను బేసింగ్ ఆన్ యువర్ స్టడీ ఆఫ్ ఇంటర్వ్యూస్ కానీ నీకేమనిపిస్తుంది? సార్ ఎక్కడో ఫ్రెండ్షిప్ లేకపోతే ఇంత కథ ఇంతమంది మాట్లాడుకోరు సార్. దే షుడ్ డెఫినెట్లీ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్. ఐ మీన్ అది కొంచెం ఏ రేంజ్లో ఉంది అని మనకు తెలియదు. బట్ ఐ బిలీవ్, నాకు అనిపించింది సార్, వాట్ ఐ ఫెల్ట్ వాజ్ దో నాట్ బోత్ ఆఫ్ దమ్ వర్ బోర్న్ లీడర్స్, వాళ్ళు పుట్టుకతోనే లీడర్స్, బట్ దే వాంటెడ్ టు బీ లీడర్స్ at some point of they time. wanted to become leaders. And leadership is not something మనము ఏదో స్కూల్కి పోయో కాలేజ్కి పోయో నేర్చుకునేది కాదు సార్. లీడర్షిప్ ఇస్ ఇన్బిల్ట్. అది నువ్వు చిన్నప్పటి నుంచి ఆ కమాండింగ్ ఉండాలి. లేకపోతే క్రికెట్ టీంకి అందరు క్యాప్టెన్ కావచ్చు, ఎందుకు ఒకరినే సెలెక్ట్ చేసుకుంటారు? కరెక్ట్. ఒక గ్రూప్కి లీడర్ ఒకరినే సెలెక్ట్ చేసుకుంటారు. యూ నీడ్ టు హ్యావ్ దోస్ క్వాలిటీస్. సో వీఆర్ వెరీ లక్కీ దట్ వీఆర్ హ్యావింగ్ దీస్ కైండ్ ఆఫ్ లీడర్స్. అంటే ఒక స్ట్రాంగ్ లీడర్స్, ఎనేబుల్ లీడర్స్ ఉన్నప్పుడే ద టీమ్ ఈజ్ ఆల్, అందరు ఫ్లరిష్ అవుతారు. I personally think we were lucky to have those kind of leaders. Yes. మంచి అంటే ఒక అకాడమిక్ చదువుకున్న మనిషిలాగా మాట్లాడావు నువ్వు. ఒక చదువుకున్న మనిషిలాగా మాట్లాడావు. టు వెరీ లక్కీ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ లీడర్స్. చంద్రబాబు నాయుడు గారు అంటే మనకు ఐటీ రంగం గుర్తొస్తుంది. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే రైతులు పీపుల్స్. అంటే టూ డిఫరెంట్ సార్. అదే మీకు ఇప్పుడు ఇది మహాసభ చూస్తే కూడా టూ డిఫరెంట్ విజనరీస్, yet they had their own mark. ఈయననేమో వీళ్ళు జనాలు అని ఒకరు అన్నారు, ఒకరు దే ట్రై టు హెల్ప్ పీపుల్ ఇన్ వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ దే హ్యావ్, ఒకరు వీళ్ళని ఇంకా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్ళాలి అని జరిగిన ప్రయత్నం. అవును. సో ఓవరాల్ గా బోత్ ఆఫ్ దెమ్ వాంటెడ్ టు డూ గుడ్ టు ద పీపుల్, టు ద సొసైటీ. అంతే. ఎవరి విజన్ వాళ్ళది. అవును. ఎవరి నో టూ పీపుల్ ఆర్ ద సేమ్ కదా. ఇప్పుడు ఒకళ్ళు టెన్యూర్ అయిపోయిన తర్వాత ఇంకోళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళు దే వాంట్ టు డూ దేర్ బెస్ట్. అంటే అదే సార్, ఇప్పుడు నేను ఇదే రోల్ ఇంకొకరికని ఇచ్చుంటే వాళ్ళు వాళ్ళ స్టైల్లో చేస్తుండే, నేను నా స్టైల్లో చేస్తాను. అండ్ టూ డిఫరెంట్ పీపుల్, టూ డిఫరెంట్ ఐడియాలజీస్ సార్. అంతే. దానికి ఎండ్ ఆఫ్ ద డే అంటే వాట్ ఐ థింక్ సార్, ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరు, నోబడీ విల్ థింక్ దట్ నేను ఏదో చేయాలి. దే వుడ్ ఆల్వేస్ వాంట్ టు థింక్ దట్ ఏదో మంచి చేయాలని చూస్తారు తప్పితే, ఈ ప్రాసెస్లో ఏదన్నా అటు ఇటు ఇబ్బందులు ఉండొచ్చు కానీ, బట్ అంత పెద్ద లీడర్గా అంటే నేను అంటున్నా సార్, అక్కడికి ఆ స్టేజ్కి వెళ్ళాలని అంటే దెర్ ఈస్ ఎ ప్రాసెస్, దెర్ ఈస్ టైం. ఈ టైంలో వాళ్ళు నిజంగా ఎలాంటి వాళ్ళు లీడర్సా కాదా అని అందరికీ అర్థమైపోతుంది. నిజంగా కాకపోతే వాళ్ళు అంత పైకి వెళ్ళరు కదా. వెళ్ళారు అంటేనే ఇట్ సెల్ఫ్ దట్ దే ఆర్ లీడర్స్. దే ఆర్ వాంటింగ్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ, సంథింగ్ ఫర్ దేర్ పీపుల్. కరెక్ట్. ఆ ప్రాసెస్ లో ఏదన్నా చిన్నగా అటుండొచ్చు, బట్ అగైన్ అవును. అంటే వాళ్ళు బేసికల్ గా ఫ్రెండ్స్ కూడా. వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు ఒకేసారి ఒకే పార్టీలో చేరారు. తర్వాత డిఫరెంట్ రీజన్స్, డిఫరెంట్ ఫోర్సెస్ చంద్రబాబు గారు టీడీపీలోకి రావడం అవన్నీ జరిగాయి. అండ్ రాజశేఖర రెడ్డి గారు, నేను దేవకట్టతో కూడా అన్న, రాజశేఖర రెడ్డి గారి ఫ్లైట్ హెలికాప్టర్ మిస్ అయిపోయిన రోజున 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారు. 3 times. ట్రేస్ అయిందా ఏమైంది అని తెలుసుకోవడానికి. వాళ్ళు అసెంబ్లీ గట్ట జరుగుతున్నప్పుడు బయట హాల్లోని కానీ ఎక్కడైనా దేవర్ ఆల్వేస్ మూడ్ లైక్ గుడ్ ఫ్రెండ్స్. పొలిటికల్ మేనిఫెస్టోస్ వేరు కానీ, బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ 100% గ్రేట్ లీడర్స్, దానిలో డౌట్లే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.